ఎవరండి? అమ్మాయి మీ నాన్న కదమ్మా, మల్లయ్య అబ్బాయి వచ్చాడు. అమ్మా అమ్మాయి అంత బాగున్నారా నాయనా? అంత బాగున్నారు అత్తయ్య. అల్లుడికి నిలువు చేతావా? ఇన్నేళ్ళకి వచ్చాడని శిక్ష వేసావా? నువ్వు ఇంతకంటే పెద్ద శిక్ష వేసావుగా మామయ్య. అది ఏమిట్రా మల్లయ్య? మగ పెళ్లి వాళ్ళమైనా ముందు మేమే తల వంచాం. పిల్లని అడిగి రమ్మని చిన్నయ్యని పంపితే కాదని తిప్పికొట్టాం, తిరిగి నన్నే రప్పించాం. ఇదేమన్నా తక్కువ శిక్ష మామయ్య? మల్లయ్య, వయసులో చిన్నవాడివైనా బుద్ధిలో ఆస్తి అంతస్తులో నాకన్నా పెద్దవాడి. అందుకేనా సంబంధం కోసం నీ ఇంటికి వస్తే కాదని అడ్డు చెప్తున్నావు? లేదు బాబు, నా మాట విను. నేను వినటానికి రాలేదు మామయ్య, చెప్పడానికి వచ్చాను. అది ఒక్క మాటే. చెప్పు నాయనా. మీరు అవునన్నా కాదన్నా మరదల మా సొత్తు. మా లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తాం, మా కోడలను చేసుకుంటాం. ఆ హక్కు మాకుంది, లేదా మామయ్య? లేకేం బాబు. కానీ ఆ హక్కు అర్హతద్దు. పెళ్లి 100 ఏళ్ల పంట. ముందు వెనుకలు ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు బాబు. మీరేం విచారించాలో చెప్పండి. మా ఆస్త, వంశమా, తమ్ముడు గుణగణాలా, అందచందాలా? ఏదీ కాదు బాబు. మరేమిటి? తండ్రి పోయాక తమ్ముడిని నా ప్రాణంతో సమానంగా పెంచి పెద్దవాడిని చేశాను. ఎంతమంది కాదన్నా వాడి కోసమే నీ పంచుకొచ్చాను. నాకు మాత్రం ఇంకెవరున్నారు? తమ్ముడే నాకు పిల్లవాడు, మరదలే నాకు పిల్ల. నా మాట నమ్ము మావయ్య, నాకు మాట ఇవ్వు. ఏం మావయ్య, నన్ను నమ్మలేవా? నాకు మాట ఇవ్వలేవా? ఏమిటండి అబ్బాయి అంతగా చెప్తుంటే మీ అనుమానం ఏమిటి? అనుమానం అని అన్నానా? అసలు ఏమన్నావు కనుక? ఏమీ అనలేదు. ఆశ ఉన్నా అవునం లేదు, కాదని ఆశను తప్పుకోలేను. పేదవాళ్ళం, పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. అబ్బబ్బా, ఇప్పుడు అదంతా ఎందుకు మావయ్య? మీ పెద్దరికానికి తగినంతగా మేము పెట్టలేం కదా. పెట్టాపోలేని వాళ్ళు అంత పెద్ద సంబంధానికి ఎందుకు ప్రాకులాడారని రేపు నలుగురు నన్ను అంటారు. కొద్ది సంబంధానికి ఎందుకు కక్కుర్తుపడ్డావని నిన్ను అంటారు. ఆ బాధ మీ అమ్మకే ఉండదు. అది అమ్మాయికి వేదనే కదా. నీకా బెంగే అక్కర్లేదు. నీకా ఒక్క కూతురు, నాకా ఒక్క తమ్ముడు. ఈ క్షణం నుంచి ఈ 2 ఇళ్ళు నా ఇళ్ళు, ఈ 2 నా 2 కళ్ళు. సరేనా మల్లయ్య? నువ్వు ఇంకేం మాట్లాడుకో. ముహూర్తం పెట్టి పశువు కుంకం పంపిస్తాను, అంతే. ఏమవుతాయా? ఏమండి, అత్త అల్లుడు ఒకటైతే నాదే ఉంది. కానీ మల్లయ్య అబ్బాయి ఒక్క మాట. ఏమిటత్తయ్య? అమ్మాయి వెంకటేశ్వర స్వామి వరం వల్ల పుట్టింది. దాని పెళ్లి, పేరెంటాలు అన్ని ఆ తిరుపతి కొండ మీదే చేస్తామని మొక్కుంది బాబు. మరీ మంచిది. స్వామి సన్నిధిలో వివాహం అంటే సమ్మతి కాని ఎవరికి తప్పకుండా అలాగే జరిపిద్దాం. మావయ్య, ఇక్కడ వెళ్దాను మరి. వస్తానత్తయ్య. మంచిది నాయన. ఏం మరదలా, వెళ్ళొస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికే తీసుకెళ్తాను. వస్తాను. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.